కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అందులోగా అనుకోని విధంగా కూడా రాష్ట్రం కూడా విడిపోయింది. రాష్ట్రం అంతేకాకుండా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా దాన్ని 11,000 క్యూసిక్లు ఉండేది 44,000 క్యూసిక్లు చేసి తద్వారా నీటిని కూడా గాలేరు నగర్ కానీ తెలంగాణ కానీ ఇవన్నీ గండికోట ఇవన్నీ కూడా రిజర్వాయర్లకు ఇచ్చేదానికి నీళ్ళు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ముందుకు కూడా పోలేని పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ ఉండే ప్రభుత్వం, తెలంగాణలో ఉండే ప్రభుత్వం 800 అడుగుల నుంచి కూడా నీరు తీసుకొని పోతా అంటే రాయలసీమకి 2 కూడా కష్టం వస్తుందని చెప్పి కర్నూలు జిల్లాలో మాల్యాల దగ్గర అక్కడే కర్నూలులో శ్రీశైలం దగ్గర 800 అడుగుల నుంచి కూడా 3 TMCల సామర్థ్యంతో పైకి తీసుకొచ్చేది. దాంతో కూడా రాయలసీమ లిఫ్ట్ అని, అలాగే హంద్రీ నీవాన్